వస్తే దాని యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది, అనుభవించాలి. ఒక నెల రోజుల క్రితం వెనక్కి వెళ్తే మనకు అమావాస్య వచ్చింది. ఆ అమావాస్యకి సంబంధించి ఒక 5-6 రోజుల ముందు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ప్రళయాలు వస్తాయి మనం చెప్పుకోవడం జరిగింది. దానికి ఎలా నివారణ కావాలని కూడా మనం కేదార్నాథ్ వెళ్ళడం జరిగింది. అంటే చిన్న చిన్న విధానాలు వేరు. కానీ ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్యకి మళ్ళీ మామూలుగా కూడా అది పితృపక్షంలో వచ్చింది. ఓకే, భాద్రపద మాసము పితృపక్షము, అమావాస్య గ్రహణం, బ్రహ్మయోగము బుధాదిత్య యోగము ఇవన్నీ కలిసి వచ్చాయి. అది ఒక రకంగా శుభాన్ని సూచిస్తూ ఇంకొక రకంగా ఇబ్బందులను అయితే బాగా గురి చేస్తుంది. ఇందున ఒక 5 రాశుల వారికి గట్టి దెబ్బ తగులుతుందమ్మా. ప్రమాదం అనేటువంటిది చాలా ఎక్కువగానే 5 రాశుల వారికి. 5 రాశుల వారు అంటే సుమారుగా 28 నక్షత్రాలు, అభిజిత్తో కలిపి 28 నక్షత్రాలు అంటే 15 నక్షత్రాల వారికి సమస్యలు.